గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ కు చెందిన 2020 నుండి 2024 సంవత్సరం వరకు 48 ఎక్సైజ్ కేసులలో సీజ్ చేయబడిన అక్రమ మద్యం మొత్తం బాటిల్స్ 2680, సుమారు 830 లీటర్స్, విలువ సుమారు 5 లక్షలు. గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో గల డంప్ యార్డ్ వద్ద పి అక్కేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్, గుంటూరు రైల్వే సబ్ డివిజన్, ఈడే మరియ బాబు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ జి అంజిబాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ రైల్వే పోలీస్ ఆర్ వీరబాబు, ఐపీఎఫ్ గుంటూరు ఎస్ఐ ఎస్ఎం లక్ష్మీనారాయణ రెడ్డి, పి రమేష్ సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో ధ్వంసం చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి అక్రమ మద్యం తరలించగా పలుమార్లు గుంటూరు రైల్వే స్టేషన్ లో జీఆర్పీ, గుంటూరు రైల్వే పోలీసులు, పిఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ పోలీసులు సాధారణ తనిఖీలు చేయగా పట్టుబడినటువంటి అక్రమ మద్యం ఉన్నత అధికారులు వారి ఉత్తర్వుల మేరకు ధ్వంసం చేయడం జరిగింది.